అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సాడిస్ట్ మొగుడు సీజన్ 2 46వ భాగం. రచయిత వనజ గారు. నేను సొంతంగా పెట్టింది ఏఆర్ కంపెనీ మాత్రమే. దాన్ని నేను హ్యాండిల్ చేస్తాను. వీటన్నిటికీ నా కొడుకు పెద్దయ్యే వరకు జస్ట్ బ్యాక్ బోన్గా మాత్రమే ఉంటానని చెప్పాడు అభి. అండ్ వన్ మోర్ థింగ్, మన సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎవ్రీ ఇయర్ 5% ఆర్గనైజర్స్కి వెళ్ళాలని రూల్ పెట్టి అందరూ ఒప్పుకున్నాక 1000ల వైపు చూశాడు అభిరామ్. అక్కడ సీతకి మాటలు లేవు కాబట్టి జస్ట్ అందరినీ అలా చూస్తూ కూర్చుంది. ఆ రోజు రాత్రి సీత అభి రూమ్కి వెళ్ళింది పిల్లల్ని తీసుకొని. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఆ ముగ్గురు కోసమే వెయిట్ చేస్తున్నాడు అభి కూడా. రూమ్లోకి వెళ్ళడంతోనే ఆద్య అభి మీదకి దూకేస్తే ఆదిత్య బుద్ధిగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. సీత పిల్లలిద్దరికీ సరిపోయేలా బేబీ డాల్స్ని ఇంకా బేబీ పిల్లోస్ని అరేంజ్ చేస్తుంటే కూతుర్ని పొట్ట మీద కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఒక కంట సీతనే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అభి. కానీ ఆ చూపులు సీత మనసుకి తాకాయో ఏమో. ఎందుకంతలా చూస్తున్నారని అడిగింది సీత. తన పని తను చేసుకుంటూనే. నచ్చేస్తున్నావు అంటూ ట్రాన్స్లో ఉన్నట్టుగా అభి చెప్తూ ఉంటే చిరు కోపంగా చూసింది సీత. నాకు కూడా అమ్మ నచ్చినానా అని ఆద్య కూడా అంటూ ఉంటే బెడ్ మీద ఇంకో చివర కూర్చున్న సీత ఒక్కడే ఉన్న ఆదిత్యని ఒళ్ళోకి తీసుకుంటూ, అమ్మో నాన్న కూచి, నీకు నచ్చానంటే నిజంగా పెద్ద విషయమే. మీ నాన్న కరుణ పక్కన పెడితే నీ జాలి ప్రేమ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది సీత. ఆమె మాటలు అర్థం చేసుకుంటూ తనని తిట్టిందేమో అనుకున్న ఆద్య, నాన్న అమ్మని కొట్టు అని అంటూ ముద్దుగా చెప్తూ ఉంటే ఎందుకురా అని అడిగాడు అభి. నన్ను తిట్టి నాన్న, అందుకే నువ్వు కొట్టు అంటూ బుడ్డ చెప్తుంటే కూతురి కోసం సీత మీద ఒక దెబ్బ వేయబోయాడు అభి. అంతే, వాడి చిట్టి చేత్తో అభి చేతిని పట్టుకొని ఆపేసిన ఆదిత్య, నువ్వు అమ్మని కొట్టొద్దు అని అంటూ ఆ చెయ్యి అభి మీదకే విసిరేస్తూ సీతని గట్టిగా పట్టుకున్నాడు. అబ్బో బాబుగారు అమ్మ కొడుకు అన్నమాట అంటూ అభి పంచిస్తుంటే, అవును నా కొడుకే, ఏం మీకు ఆ గయ్యాల కూతురు సపోర్ట్ లేదా? నాకు నా కొడుకు సపోర్ట్ అంటూ వాడిని ముద్దు చేసింది సీత. ఎవరు గయ్యాలి అంటూ సీత మీద యుద్ధానికి కథం తొక్కుతున్న కూతుర్ని ఆపేస్తూ, వద్దు బంగారం అంటూ అభి అంటుంటే సీతని కొరకడానికే ముందుకొస్తుంది ఆద్య. రావేరా, నువ్వు నిజంగా గయ్యాలి దానివే. ఎవరి బుద్ధులు వచ్చాయో కానీ మీ నాన్న సైలెంట్, అత్తయ్య ఇంకా సైలెంట్, మరి మామయ్య అని అంటూ ఆపేసిన సీతను ఉద్దేశిస్తూ, నాన్నతో పోలిస్తే నేను మా అమ్మ కొంచెం బెటర్ సీత. సేమ్ ఆదిత్యలాగా ఉంటాడు. ఎప్పుడూ సైలెంట్గా చుట్టూ జరుగుతున్న వాటిని అబ్జర్వ్ చేస్తూ అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు నాన్న అని చెప్పాడు అభి. మరి దీని గయ్యాలి బుద్ధులు ఎవరివి అని అడిగింది సీత. వెంటనే అభికి గాయత్రి ఇంకా సుమంగలి మైండ్లో మెదిలారు. నాకు తెలిసినంత వరకు అత్తయ్య ఇంతే, ఆ బామ్మ కూడా ఇంతే అయి ఉంటుంది. మా ఇంట్లో అబ్బాయిలు సైలెంట్, కూతుర్లు వయోలెంట్ ఏమో అనుకుంటున్న అభి. అదే నిజం తెలిసేలా వెళ్ళి సీత చేతిని కొరికేసింది ఆద్య. తనని ఇప్పుడు మొండికి ఇలా వదిలేస్తే అలాగే తయారవుతుంది. ఇప్పటి నుంచే ఆద్యకి కంట్రోల్లో పెట్టాలని అనుకుంటున్న అభి ఆద్య అంటూ సీరియస్గా పిలిచాడు. తండ్రిలో కోపం చూసిన ఆద్య కొంచెం భయపడుతుంటే, వదిలేయండి తను చిన్నపిల్లే కదా అంటూ సీత కూడా అభికి అడ్డు రాబోతే, లేదు సీత, తనని నా ప్రాణంలో చూసుకుంటాను. ఎందుకంటే నేను ఈరోజు ప్రాణంతో ఉన్నా అంటే నా కూతురు వేసిన భిక్షనే. కానీ ఈ విలువలు బంధాల విషయంలో మాత్రం తనని మొండిగా ఉండనివ్వను అని అంటూ అభి ఎగ్జైట్ అవుతూ ఉంటే, తనకేం తెలుసని మీరంతలా కోపం పడుతున్నారు? చిన్నపిల్ల, పెద్దయ్యేసరికి తనే అంతా తెలుసుకుంటుందిలే అని సీత అంటూ ఉంటే, మొక్కై వంగనిది మానే వంగుతుందా సీత అని అంటూ తన కోపాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్న అభి నార్మల్ ఫేస్ని ఇంకా నా వాయిస్తో ఆద్యని పిలిచారు. కన్ఫర్మ్ కొడతాడని అనుకుని ఫిక్స్ అయిన ఆద్య ఏడుపు ముఖం వేసేలోపే విచిత్రంగా ఆద్యని ఆపేస్తూ, ఆద్య నువ్వు అమ్మని కొరికావు, తనకు నొప్పిగా ఉంటుంది కదా, సారీ చెప్పానంటే ఊహు అని అంటూ తలూపింది ఆద్య. తప్ప ఆద్య, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మనే కదా అన్ని పనులు చేస్తోంది. నీకు స్నానం చేయిస్తుంది, పాలు తాగిస్తుంది, టిఫిన్ లంచ్ స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి తినిపిస్తుంది, ఆడిపిస్తుంది, లాస్ట్గా జోకొట్టి మరీ నిద్ర పుచ్చిస్తుంది. అలాంటప్పుడు నువ్వు అమ్మని కొరకొచ్చా అంటూ ఆదిత్య అంటూ ఉంటే, అమ్మ నన్ను గయ్యాలందన్నయ్య అంటూ కంప్లైంట్ చేసింది ఆద్య. సరే ఆద్య, అమ్మ మిస్టేక్ అని అనుకుందాం అంటూ సీత వైపు తిరిగి, నువ్వు తనకి సారీ చెప్పమ్మా, పాపం తను ఏమనకపోయినా కూడా నువ్వు ఆద్యని గయ్యాలన్నావు కదా, తను హట్ అయి ఉంటుందని ఆదిత్య చెప్తూ ఉంటే వాడి మెచ్యూరిటీకి అభినే ఆశ్చర్యపోయాడు. సీత అయితే నోరు తెరుచుకొని మరి అలాగే చూస్తూ ఉంది. నిన్నే అమ్మా అని అంటూ ఆదిత్య మరొకసారి సీతని కుదిపేసరికి పిల్లల్ని అలా అనడం తప్పే అనుకున్న సీత, సారీ బంగారం అంటూ ఆద్య బుగ్గని ముద్దాడుతూ చెప్తుంది. దానికి ఏమైనా బుడ్డపిల్ల
ఈగో సాటిస్ఫై అయ్యడంతో సారీ అమ్మ అంటూ కొరికిన దగ్గరే మళ్ళీ ముద్దు పెట్టి అభి మీదకి చేరిపోయింది. వీడిని చూసారా వీడిని చూసారా అసలు 2.5 సంవత్సరాలకే ఎంత మెచ్యూరిటీయో అంటూ సీత ఆశ్చర్యపోతుంటే అదంతా ధనుంజయ్ గారి గుణమని అర్థం చేసుకున్న అభి మళ్ళీ నా దగ్గరికే వీడి రూపంలో వచ్చేసారా డాడీ అని అనుకుంటూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అతను దేని గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థం చేసుకున్న సీత అతని భుజం మీద చెయ్యేసి కళ్ళు ఆర్పితే కంట్లో తిరుగుతున్న నీళ్లు ఆపేసి చిన్నగా నవ్వాడు అభి. ఇంకా లేట్ అయింది పడుకోండి అంటూ సీత ఆదిత్యని జో కొడుతూ ఉంటే అభి ఆర్జని గుండెల మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉన్నాడు. కాసేపటికి పిల్లలిద్దరు నిద్రలోకి జారుకోవటంతో మెల్లిగా ఆర్యని ఆదిత్య పక్కన చేర్చి ఇద్దరికి బ్లాంకెట్ని కప్పి నిద్రలోకి వెళ్దామా వద్దా అన్నట్లున్న సీతను మెల్లిగా లేపాడు అభి. ఏంటంటూ ఆమె గట్టిగా అరవబోతే వెంటనే సీత నోరు మూసేస్తూ బాల్కనీలోకి రా అని చెప్పి వెళ్ళిపోయాడు అభి. ఏంటో అనుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి బాల్కనీలో అటువైపు తిరిగి ఆకాశంలోకే చూస్తూ ఉన్నాడు అభి. పౌర్ణమికి ఇంకో కొద్ది రోజులే సమయం ఉన్నట్లుంది. అందుకే వెన్నెల కాస్త నిండుగా కనిపించడంతో లైట్ లేకపోయినా కూడా వెలుతురుగానే ఉన్న ఆ ప్రదేశంలో మెల్లిగా అడుగులు వేసుకుంటూ అవి వెనకే చేరిన సీత అతన్ని హక్ చేసుకుందామా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయింది. దాంతో అభి గెస్ చేశాడో ఏమో తెలియదు కానీ ఆలోచించక సీత మనిద్దరి మధ్య ఇంకా ఈ దూరం అవసరం లేదంటూ అభి అనేసరికి ఇంకా ఆగలేక వెనుక నుండి అభిని గట్టిగా హత్తుకుంటూ అతని వీపుకి తన చెంపన ఆనించింది సీత. కాసేపు ఆ మధుర క్షణాల్ని ఆస్వాదించిన అభి సీతని ముందుకు తెచ్చుకుంటూ రైలింగ్కి ఆనుకుంచి ఉన్న 2 చేతుల్ని సీతకి అటు ఇటు వేసి ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఉన్నాడు. ఇందాక పిల్లలు ఉన్నప్పుడు ఆమె మొహం సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం సెకండ్ నైట్ అని పెద్దోళ్ళు చెప్తే రెడీ అయ్యిందో లేదో తనే రెడీ అయ్యిందో కానీ గ్రేప్ కలర్ శారీలో క్యూట్గా ఉంది సీత. తల్లో ఉన్న 2-3 మూరల మల్లెపూలు ముందుకు పడి అభిని అట్రాక్ట్ చేస్తూ ఉంటే అరే ఇంతసేపు నేను వీటిని చూడలేదు మరి వాటి కోసమైనా సెకండ్ నైట్ వర్కౌట్ అవుతుందా అంటూ అభి చిలిపిగా అడిగేసరికి చిరుకోపంగా చూసింది సీత. ఆమె అలకకి గడ్డం మీద ముద్దిచ్చిన ఆది మీ ఆడాళ్ళకి అలక కూడా అందమేమో కదా అని అంటూ సీతనెత్తుకొని బాల్కనీలో ఉన్న సోఫాలోకి తీసుకువెళ్ళి తను పడుకొని తన మీద సీతని పడుకోబెట్టుకున్నాడు అభి. ఏంటి ఇక్కడ ఇలా సెటిల్ అయ్యారు, అక్కడ పిల్లలిద్దరే ఉన్నారు, మధ్యలో లేస్తే మళ్ళీ భయపడతారేమో అని అంటూ సీత కంగారు పడుతూ అడుగుతూ ఉంటే వాళ్ళు రోజు మొత్తం ఆడి అలసిపోయారులే, డీప్ స్లీప్లో ఉన్నారు, ఇప్పుడు లేవర్లే అని అంటూ అభి అనేసరికి ఆహా వాళ్ళని అలా వదిలేసి మనం ఇక్కడ అంతగా చేయాల్సిన పనులు ఏమున్నాయి, పదండి లోపలికి వెళ్దాం అంటూ సీత అంటే నాకు నీతో కొంచెం లోన్లీగా టైం స్పెండ్ చేయాలని ఉందని అభి చాలా ఇంటెన్స్డ్గా చెప్పేసరికి సైలెంట్ అయిపోయింది సీత. ఏంటో చెప్పండి అంటూ సీత ఎటో చూస్తూ అడుగుతూ ఉంటే మెల్లిగా ఆమె ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ ఇద్దరు పెదవుల్ని ఏకం చేసేసాడు అభి. అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సీత అభి తనకి ముద్దు పెట్టడం షాక్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ మన అభిబాబు మాత్రం సీత పెదవుల్ని జుర్రుకుంటూ ఆమె పెదవుల్లోని మకరందాన్నే లాక్కుంటూ ఉన్నాడు. పెదవులు అతనికి అప్పగించేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ముద్దు పెడుతూనే అభి చేతులు సీత శరీరం మీద ప్రయాణం చేస్తూ ఉంటే అతని చేతులకి తాళలేక సన్నగా వణుకుతూ ఉంటే అభి కాస్త బొత్తుగా తగిలిన సీత పొట్ట మీద చేత్తో చిన్నగా నిమురుతూ ఉన్నాడు ముద్దుని కొనసాగిస్తూ. ఎంతకీ అతను వదలకపోవడంతో సీత అభి నాలికని గట్టిగా కొరికేసింది. ఈ లోకంలోకి వస్తూ సీత పెదవుల్ని వదిలిపెట్టి మంట పెడుతున్న తన పెదవుల్ని రుద్దుకుంటూ నువ్వు నిజంగా గయ్యాలివే అని అంటూ అరిచేసరికి అభి వైపే కోపంగా చూస్తూ అప్పటినుంచి ఊపిరాడకుండా చేసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసిందే కాకుండా మళ్ళీ నన్నే అంటున్నారా అని సీత అరిచేసరికి మళ్ళీ ఆమెని మీదకి లాక్కుంటూ మరి వదలాలని అస్సలు లేదు, ఇంకా చాలా చాలా చేయాలనుంది, నువ్వు పర్మిషన్ ఇస్తే మరి ఇవ్వచ్చు కదా అని అభి క్యూట్గా బ్రతిమాలుతూ ఉంటే నో నాకు మన మధ్యకి ఎవరు రారు అన్న నమ్మకం వచ్చాక నేనే మీకు దగ్గరవుతాను, అప్పటి వరకు కాస్త కట్టి పెట్టుకోండి అని చెప్పింది సీత. ఏంటి అని అభి అడిగితే అదే మీ చేతులు ఇంకా కళ్ళు అని అంటూ అభి చూపు ఎక్కడుందో చూస్తూ అతని కళ్ళు మూసేసింది సీత. ఆమె చేతులు పక్కకు తీసేసిన అభి నువ్వు చూడ్డానికి బక్కగా ఉన్నావు కానీ కావలసిన పుష్టిగా నిండుగా ఉన్నాయి అని అంటూ అభి చెప్పేసరికి ఛీ అని అంటూ అభి బుగ్గ కొరికేసి ఇంకా లోపలికి వెళ్దాం రండి అని అంటూ అతని మీద నుంచి పైకి లేచి బ్లౌజ్ సర్దుకొని పిన్ జారిపోయిన చీర కొంగును భుజం మీద వేసుకుంది సీత. నీకెప్పుడూ జాలి లేదే అని అంటూ సీత ముద్దుగా తిట్టుకుంటూ వెనకే వెళ్ళిన అభి కూడా పిల్లల ఇద్దరికి ఒకవైపు జరిపి పిల్లో వాల్ కట్టేసి సీతని బలవంతంగా తన పక్కన పడుకోబెట్టుకొని కదలకుండా తలని ఆమె హృదయానికి అదివేశాడు. చిన్న పిల్లాడిలాగా
సీత నడుం చుట్టూ చేతులేసి పడుకున్న అభి ఆ క్షణం ఆదిత్య కంటే చిన్నోడిలా అనిపించి అభి తల నిమురుతూ ఉంది. అతను ఇంకా నిద్రపోలేదు అని నడుం మీద నాట్యం చేస్తున్న అతని చేతులు చెప్తూ ఉంటే అజిత్ జాహ్నవి మధ్య ప్రాబ్లం ఏంటని అడిగింది సీత. ప్రాబ్లం ఏముంది, ఇద్దరు బాగానే ఉన్నారుగా అని చెప్పాడు అభి. ఆహా అలా కాదు, ఈశ్వర్ ఆంటీ మాటల మధ్యలో చెప్తుంటే విన్నాను. అజిత్ గారికి పెళ్ళై 3 సంవత్సరాల దాకా అవుతుంది కంట కదా, మరి ఇంకా పిల్లలు లేరే అని అడిగింది సీత. మెల్లగా ఒక్కొక్కటి నిజం చెప్పాలని అనుకున్న అభి, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అప్పటికే జాహ్నవి ప్రెగ్నెంట్గా ఉండటంతో గాయం ఆమె కడుపుకే బలంగా తగిలి బేబీతో పాటు ఇంకెప్పుడు అమ్మ కాలేకుండా తనకు ఆపరేషన్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇంకా పిల్లలు ఉండరని అభి చెప్తుంటే సీతకు కూడా జాహ్నవిని తలుచుకొని చాలా పాపం అనిపించింది. ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు కదా జాహ్నవి, మన పిల్లల్ని ఎంతగా ప్రేమగా చూసుకుంటుందో వీళ్ళిద్దరిని చూసినప్పుడు తనకి కూడా ఆటోమేటిక్గా బాధ అనేది ఉంటుంది కదా అని సీత అంటూ ఉంటే, ఇంకొకరి పర్సనల్ లైఫ్లోకి మనం వెళ్ళడం తప్పు సీత. వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ మీద ఏది చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అని అభి అంటే, అజిత్ వాళ్ళు ఇంకా మనతోనే ఉంటారు కదా అని అడిగింది సీత. హా, అజిత్, అయాన్, కశ్యప్ ఇంకా మన 4 ఫ్యామిలీస్ కూడా ఇంకో 20-30 సంవత్సరాలైనా సరే ఇదే అయోధ్యలో మనం ఇలాగే కలిసే ఉంటాము అని చెప్పాడు అభి గట్టిగా. మరి అయాన్కి పెళ్లి చేయరా, చూస్తుంటే అతని ఏజ్ కూడా అజిత్కి దగ్గరలోనే ఉందని సీత అంటూ ఉంటే, వాళ్ళిద్దరు ట్విన్ బ్రదర్స్, త్వరలో అయాన్కి కూడా వైఫ్ వస్తుందని అభి చెప్పడంతో ఎటువంటి రెస్పాన్స్ రాలేదు సీత నుండి. నిద్రపోయిందని తలెత్తి చూసిన అభికి సీత ఆలోచిస్తూ కనపడటంతో ఎద మీద చిన్నగా కొరికి, ఓ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు అభి. మీరేమనను అంటే నాకు ఒక ఐడియా వచ్చిందని సీత అంటే, ఏంటో చెప్పు, నీ ఆలోచనలకు డెసిషన్స్కు కూడా నేను వాల్యూ ఇస్తానని అభి అంటే, మనకి వీళ్ళిద్దరూ సరిపోతారు కదా అంటే, మీ మీ అజిత్కైనా మనకైనా కానీ నాకు కూడా సొంతంగా ఒక బేబీ ఉండాలని కోరిక అయితే ఉంటుంది కదా, కాబట్టి అన్నీ తీరేలా అందరూ హ్యాపీగా ఉండేలా నాకు బేబీ పుడితే నేను పుట్టిన వెంటనే జాహ్నవికి ఇచ్చేస్తానని చెప్పింది సీత. అవి ఆశ్చర్యంగా సీత వైపే చూస్తూ, ఓయ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీ పేరు తెంచుకొని పుట్టిన బిడ్డను ఇంకొకరికి ఇచ్చేస్తానంటున్నావు. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు సీత ఇదంతా. అయినా మనకు వీళ్ళిద్దరు చాలు. మన పిల్లలైతే ఏంటి, వాళ్ళ పిల్లలైతే ఏంటి, అజిత్, జాహ్నవి, ఆద్య, ఆదిత్య చూసుకోవడంలో ఎలాంటి లోటు చేరు కాబట్టి మన పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా అందరూ సమానమే అని అభి అన్నాడు. కథ కొనసాగుతుంది. మరి సీత ఆలోచనని మీరు సమర్థిస్తారా ఫ్రెండ్స్? ఒకవేళ అది తప్పైతే మరి జాహ్నవికి న్యాయం జరిగేది ఎలా చెప్పండి కమెంట్ చేసి. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.